అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో వాడేటువంటి నెయ్యిని వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో పోలవరం పనులకు సంబంధించి రీటెండరింగ్ వ్యవహారం బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలో కూడా రీటెండరింగ్ అంశం అనేది ఇప్పుడు బయటపడుతూ ఉంది. నెయ్యి విషయంలో వైకాపా ప్రభుత్వ హయాంలో రీటెండరింగ్కి పిలుపునిచ్చారనేటువంటి వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోలవరం పనుల్లో రీటెండరింగ్కి పిలుపునిచ్చారనేది అందరికీ తెలుసు. కానీ అంటే శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో వాడేటువంటి నెయ్యి విషయంలో కూడా వైకాపా ప్రభుత్వ హయాంలో రీటెండరింగ్కి పిలుపునిచ్చారన్నట్లుగా కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని వాటి తీసుకొచ్చి దాంట్లో పోలవరం రివర్స్ అయిపోయింది రివర్స్ టెండరింగ్లో. అదేవిధంగా ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో కూడా నెయ్యి కొనుగోలు విషయంలో ఆ రోజు 2019 డిసెంబర్లో టీటీడీ బోర్డు మీటింగ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఏమని డిసైడ్ చేశారంటే ఎక్కువ మంది దగ్గర నుంచి మనం టెండర్లు తీసుకుందాం, ఎక్కువ కంపెనీలు వచ్చేటట్టుగా చేసుకుందాం. అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ కొటేషన్స్ బట్టి మనం రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఆ రివర్స్ టెండరింగ్లో ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి ఇద్దాం అని ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ తర్వాత ఏమైందంటే 2020 మేలో మళ్ళా ఆ టీటీడీ బోర్డు సమావేశమైంది. ఓకే. ఆ సమావేశంలో ఏం చేశారంటే 2 కండిషన్స్ని తీశారు. కండిషన్ నెంబర్ 18, 19 ఏంటంటే 3 సంవత్సరాలు అది పనిచేసి ఉండాలి డైరీ అనేది. ఏది టెండర్స్లో పాల్గొనాలంటే 3 సంవత్సరాలు డైరీ నిర్వహించి ఉండాలి. అట్లాగే ఏడాది పాటు ప్రతిరోజు 4 లక్షల కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలి. ఓకే. ఈ డీటెయిల్స్ని కూడా సబ్మిట్ చేయాలి అనేది కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్ని తీశారు ఆ రోజున. ఎందుకంటే కారణం ఏంటి? ఎక్కువ మంది పాల్గొన్న తర్వాత రివర్స్ టెండరింగ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రివర్స్ టెండరింగ్తో ఈ విధంగా చేశారు. ఆ తర్వాత ఏంటి, మీకు డైరీలో కనీసం 8 లక్షల టన్నుల ఆవు పాలు నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండాలనేది ఒకటి ఉంది. ఇది కండిషన్ నెంబర్ 20. దాన్ని కూడా తగ్గించారు. ఓకే. దాన్ని అట్లాగే 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలంటే దాన్ని 100 కోట్లు తీసుకొచ్చారు. అంటే కొన్ని ముందే ఆలోచించుకుని ఈ విధంగా టెండర్ తీసుకురావడానికి వీలుగా కండిషన్స్ కూడా తీసేసి అప్పుడు దీన్ని పిలిచారు. ఆ దాంట్లో ఏమైంది, రివర్స్ టెండరింగ్ పిలిచారు. పిలిచినప్పుడు అతను ఏమైంది, 318 రూపాయల 57 కేజీ నెయ్యి సప్లై చేస్తానని వచ్చారు బోలేబాబు డైలాగ్ వీళ్ళు. ఆ సమయానికి అసలు బయట నెయ్యి రేట్ ఎంత ఉంది, స్వచ్ఛమైన ఆవు నెయ్యి రేట్ ఎంత ఉంది అనేది కూడా ఆలోచించకుండా రివర్స్ టెండరింగ్ అంటే 10 రూపాయలకి ఇస్తారంటే తీసేసుకుంటారా? అసలు ఆలోచించాలి కదా. అవును. ఎట్లా వస్తుంది ఆ నెయ్యి, అంత తక్కువకి ఎట్లా వస్తుంది, ఏ విధంగా ఇవ్వగలరు, వాళ్ళ కెపాసిటీ ఏంటి చూస్తే అసలు అదేమీ లేదు. అంటే ఓన్లీ ఫైల్స్ మీద ఉన్న కంపెనీ, అంటే ఒక సూట్ కేస్ కంపెనీ లాంటి సూట్ కేస్ డైరీ లాంటి దాంట్లో దాన్ని అసలు దీనికి ఎలిజిబిలిటీ లేని దానికి ఎలిజిబిలిటీ కల్పించి వాటిని తీసుకొచ్చి నందిని డైరీ వాళ్ళు కూడా ఉంటే రివర్స్ టెండరింగ్కి వెళ్ళి వీళ్ళు 318 రూపాయల 57 ఇస్తానంటే నందిని డైరీ వాళ్ళు ఇవ్వలేమన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేరు. అది స్వచ్ఛమైన నెయ్యి, పైగా గవర్నమెంట్ది, దాంట్లో ఏమి కల్తీ జరగడానికి వీల్లేదు.
వాళ్ళు మేము అవసరమైతే లాభం లేకుండా కూడా ఇవ్వగలం కానీ నాన్ ప్రాఫిట్ లో ఇవ్వగలం తప్ప ఇది స్వామివారికి మేము సప్లై చేస్తున్నాం అనే గౌరవం కోసం ఇవ్వగలం తప్ప ఇంతకు మించి తగ్గించి ఇవ్వలేమంటే ఈ రివర్స్ టెండరింగ్ దీంట్లో ఇదైంది. ఫస్ట్ రివర్స్ టెండరింగ్ పోలవరం మటాష్ అయిపోయింది. సెకండ్ రివర్స్ టెండరింగ్ లో ఈ లడ్డు కల్తీ కాదు, అసలు లడ్డూలో వాడే నెయ్యి కల్తీ కాదు, అసలు నెయ్యే కాదు అది, ఎగ్జాక్ట్లీ నెయ్యే కాని దాన్ని వాడారు. ఇది సెకండ్ రివర్స్ టెండరింగ్ లో జరిగిన మతలబు. ఇది ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదని అమాయకంగా మాట్లాడితే కుదరదు. అంటే వైసీపీని సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అసలు ఒక తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పు ప్రకారంగా అసలు అంటే శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూ తయారీలో వాడేటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు లేకపోతే జంతువుల అవశేషాలు కలవలేదన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప అసలు అది నెయ్యే కాదు అనేటువంటి అంశాన్ని దాన్ని ప్రచారం చేయకుండా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జనాలు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడే, టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడే, అప్పుడు ఉన్న ఒక ట్యాంకర్ని తీసుకెళ్ళి మైసూర్ ల్యాబ్లో సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఆ రోజునే నేతిలో కల్తీ ఉందని వచ్చింది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన పిఏ ఏం చేశాడు, చిన్నప్పన్న ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేది ఒక అభియోగం. ఓకే, అతను దొరికాడు కదా, మీరు నాకు కేజీకి 25 రూపాయలు ఎంత ఇవ్వమని చెప్పి తీసుకున్నారు అనేది ఒక అభియోగం. ఇక్కడ అసలు మెయిన్ ఏంటంటే ఎట్లుందంటే ఇది చాలా అమాయకత్వం నటించినట్టు కనపడుతుంది తప్ప అసలు ఎవరికైనా సరే ఒక పక్క మీ మీద 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలైంది. 600 పేజీల ఛార్జ్ షీటు, అది కూడా మీకు 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో అక్కడ ఎంక్వైరీ చేసి మొత్తం కూపీ అంతా లాగి ఎక్కడెక్కడ ఏం జరిగిందో పట్టుకుని అక్కడ ఇన్వాయిస్లతో సహా, అలాగే అక్కడ ఫేక్ సీల్స్ వాడితే వాటితో సహా, ఏది ఎక్కడెక్కడ ఆ లారీలు వెళ్ళియో ఆ టోల్ గేట్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సహా మొత్తం గ్యాదర్ చేసి 36 మందిని నేరస్తులుగా తేల్చారు. ఆ 36 మందిలో 12 మంది టీటీడీ ఎంప్లాయీస్, మిగిలిన వాళ్ళు ఇక్కడ దీంట్లో పనిచేసిన వాళ్ళు. దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఒకళ్ళు, ఆ రోజున టీటీడీ చైర్మన్. అక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటి, యానిమల్ ఫ్యాట్ లేదు అని. అసలు యానిమల్ ఫ్యాట్ ఉందని ఎవరన్నారు? యానిమల్ ఫ్యాట్ ఉందని జూలై 2024లో ఎన్డీడీబీ రిపోర్ట్, ఎన్డీడీబీ నేషనల్ డైరీ సంబంధించిన వాళ్ళ ల్యాబ్ ఇచ్చింది. అది ఏమనంటే ఈ నెయ్యి ప్యూర్ నెయ్యి కాదు, దీంట్లో వెజిటబుల్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్, వెజిటబుల్ కంటెంట్స్, అలాగే ఫిష్ ఆయిల్, తర్వాత జంతువుకి సంబంధించిన జంతువుల యొక్క కళేబరాల నుంచి తీసిన కొవ్వు కలిసే అవకాశం ఉంది, కలిసినట్లుగా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. దాంట్లోనే కింద ఏం రాశారంటే ఒకవేళ అవి తీసుకునే ఫీడ్లో తేడా ఉన్నా కానీ ఇటువంటి ఇది రావచ్చు అని ఒక ఇది పెట్టారు. అది అసలు ఇచ్చింది ఎవరు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వాళ్ళకి సంబంధించిన ల్యాబ్. అదే ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టే వచ్చింది తప్ప బయటికి. దాని మీద ఏమైంది, మమ్మల్ని అల్లరి చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి గారు ముందు ఈయన వెళ్ళారు, సుబ్రహ్మణ్య స్వామి గారు పిల్లేశాడు. భక్తుల మనోభావాలు దెబ్బతని దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, ఏమి జరగకుండా జరిగినట్టు అన్నారు. సో వైవి సుబ్బారెడ్డి గారు కూడా వేశాడు. వేసినప్పుడు సిట్ని ఏర్పాటు చేసింది ఏది, సుప్రీంకోర్టు. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని ఏర్పాటు చేసి ఇది మీరు వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసి చేయండి అని చెప్పి ఇచ్చింది. ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్, ఇప్పుడు ఆ సిట్ ఇచ్చిన 600 పేజీల రిపోర్ట్లో ఏమని ఉన్నాయి, మీరు ఏమంటున్నారంటే ఎంతసేపు వాళ్ళ ఒక్క మాటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక్క వర్డ్నే పట్టుకుంటున్నారు. ఈ నేతిలో ఏది జంతువులకు సంబంధించిన ఇది కొవ్వు ఉందని చెప్పి మాకు సాంకేతిక పరంగా ఆధారాలు దొరకలేదు, కానీ నేతిలో 80% కెమికల్స్ కలిసి ఉన్నాయి.
ఇది అసలు నెయ్యే కాదు, ఉమ్, ఇది నెయ్యి కాదు, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థం. ఉమ్, వాళ్ళు చెప్పింది అది. దాంతో కూడా ఏం చెప్పారు, ఇక్కడ మీరు దీంట్లో తీసుకుంటే ఏమేమి ఇచ్చారు అంటే, ఇక్కడ ఇది పామాయిల్, ఉమ్, నెయ్యి పేరుతో పామాయిల్, పామ్ కర్నెన్ ఆయిల్ వినియోగించి తయారు చేశారు. ఉమ్, దాంతోపాటు వాసన కోసం ఆ నెయ్యి బీటా కెరోటిన్ కలిపారు. ఉమ్, ఇవన్నీ వాళ్ళు ఎట్లాగా ఊరికే చెప్పట్లా, ఉమ్, ఎవళ్ళైతే ఈ రసాయనాలు సప్లై చేశారో ఢిల్లీలో అతన్ని పట్టుకుని అతన్ని ఎంక్వైరీ చేస్తే ఈ రసాయనాలనే అవసరం ఏంటి ఈ కంపెనీకి ఈ కొనుగోలులో అని వాటిని ఎంక్వైరీ చేస్తే తేలిన పరిస్థితి ఇది. ఓకే. అట్లాగే మీకు విపుల్ జైన్ అనే అతను, ఉమ్, విపుల్ గుప్తా అతను ఏది ఈ హవాలా ఏజెంట్, ఉమ్, అతన్ని పట్టుకుంటే 2 సార్లు అతను వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి 2 సార్లుగా 50 లక్షల కాడికి ఇచ్చాడు. ఉమ్, అది హవాలా మార్గంలో వెళ్ళి అది Okay. ప్రూవ్ అయినాయి. ఉమ్, అది నిర్ధారణ చేశారు సిబిఐ. అట్లాగే నకిలీ సీల్స్, తప్పుడు జిఎస్టీ బిల్లు, తప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు, Hmm. అంటే అప్పుడు ల్యాబ్ రిపోర్ట్ కూడా మార్చారు వీళ్ళు. ఇవన్నీ కూడా ఉన్నాయని నిర్ధారణ చేశారు. ఇవన్నీ మీరు సిట్కి సంబంధించి ఒక మాట కరెక్ట్ అని మీరు అంటే ఉమ్, మిగిలినవి కూడా కరెక్టే, ఓకే. మిగిలినవి కూడా ఒప్పుకుని తీరాలి. ఉమ్, వాటన్నిటితో లెక్కేస్తే ఇవాళ మీరు మహాపరాధం చేసినట్టు లెక్క. ఉమ్, అసలు నెయ్యే కానీ దాంతో కెమికల్స్తో ఉమ్, నెయ్యి లాంటి పదార్థం తయారు చేసి దాంతో లడ్డూ చేసి ఉమ్, మీరు అక్కడ దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. 68 లక్షల కేజీలు నెయ్యిని ఈ విధంగా తయారు చేసి 20.1 కోట్లు లడ్డూలు తయారు చేసి దాంతో ఉమ్, ఎన్ని కోట్ల మంది ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు మీరు. ఉమ్. అంతే కదా, కెమికలేగా తిన్న అందరూ. అంటే శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామని దాన్ని మహాప్రసాదంగా భావించి తింటుంటారు భక్తులు. అవును, అదే కదా అనేది. ఇప్పుడు దాన్ని మనం ఎన్ని కోట్ల మందికి మీరు ఇటువంటి విషతుల్యమైన లడ్డు ఇచ్చినట్టు, ఉమ్, అప్పుడు భక్తులు మనోభావాలు దెబ్బతినవా? అది అప్పుడు భక్తులకి ఏమవుదా? వీళ్ళకి మాట్లాడే వాళ్ళకి కనీసం పరిజ్ఞానం ఉండాలి కదా, ఉమ్, కనీస ఆలోచన ఉండాలి కదా. ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఉమ్, జంతు కలవరాలు కలవలేదు, లేకపోతే జంతువుల కొవ్వు కలవలేదంటే మా విజయం అంటే అట్టగా మిగిలిన చెప్పారు అక్కడ. ఉమ్. అసలు నెయ్యే కాదు, అసలు నెయ్యే కాదని చెప్పారు. ఉమ్, అసలు చేసింది నెయ్యి కాదు, అది నెయ్యి లాంటి పదార్థం, ఉమ్. కల్తీ కూడా కాదు, అసలు నెయ్యే అసలు కాదు. నెయ్యే కాదు, నేతిని కల్తీ చేయటం కాదు, నెయ్యే కాదు అది. ఉమ్, అది సిట్ తేల్చింది. దాన్ని మాట్లాడకుండా ఎంతసేపు అదే ఏది దానికి క్షమాపణ దీనికి క్షమాపణ చెప్పండి అంటే, అసలు మీరు చేసిన పనికి ఉమ్. ఈ ఈ నెయ్యి కల్తీ, దానికి కల్తీ కాదు, మళ్ళీ అసలు నెయ్యి లాంటి దానికి ఉమ్. తప్పుడు ఇది ఫేక్, అంటే నెయ్యి కాని నెయ్యిని మీరు నెయ్యి కానీ నెయ్యిని వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీసి భక్తులకు ఎవరు క్షమాపణ చెప్తారు? ఇవాళ భక్తులకు క్షమాపణ చెప్పండి ఆడటం అంటే అసలు ఏమన్నా అర్థం ఉందా దానికి? ఉమ్, నువ్వు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా ఉందంటే చాలా షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ట్రై చేసుకుంటున్నారు. ఉమ్, అప్పటికప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేయటం, ఏమీ లేదని ఒకటే అనుకుంటాం. ఉమ్, అనుకున్న తర్వాత మళ్ళా దాని నుంచి ఎదురు దాడి మొదలయ్యి ఫ్యాక్ట్ వస్తుంటే, ఉమ్, నిజాలు బయటకు వస్తుంటే మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్ళిపోవటం. ఉమ్. ఆ విధంగా మొదలు ఏమవుతుందంటే, అంటే వాళ్ళు ఏం చేసినా కానీ ఫ్యాక్ట్ చెక్ లో మాత్రం అది అబద్ధం అని ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అవుతుంది. మొదలు ఏమవుతుంది, వాళ్ళకి సంబంధించి వాళ్ళ బూమరాంగ్ అవుతుంది, వాళ్ళ బూమరాంగ్ ప్లాన్ అవుతుంది. వాళ్ళ ఏం చెప్పినా కానీ ప్రజలు ఇది కరెక్ట్ నిజమా కాదని సందిగ్ధంలో పడే అవకాశం వస్తుంది. అంటే వాళ్ళు ఏ వ్యూహం రచించినా అది విఫలం అవుతుంది. దానికి ఒకటే ఉదాహరణ, ఆ, ఇప్పుడు మీరు గూగుల్ డేటా సెంటర్ ఉంది. ఉమ్, ఫస్ట్ గూగుల్ డేటా సెంటర్ మీద వెరదీసు పడ్డారు. ఎందుకు పనికిరాది, ఏదో పెద్ద పనికిరాని దాన్ని తీసుకొచ్చి ఏ దేశంలోనూ ఒప్పుకోకపోతే బతిమాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చంద్రబాబు నేనేదో సాధించాను అంటున్నాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు అయితే నీటి కొరత వస్తుందని, విద్యుత్ కొరత వస్తుందని, విద్యుత్ కొరత వస్తుంది, తర్వాత అడవులు పక్కన ఉన్న అడవులు తగలడిపోతాయి, ప్రజలు మనుగడ కష్టం అయిపోతుంది అక్కడ, ఇవన్నీ చెప్పారు. ఏదో హీట్ జనరేట్ అయిపోతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఉద్యోగాలు రావన్నారు. 10 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అధికార ప్రతినిధులు చెప్పారు 100 ఉద్యోగాలు వస్తాయి, 200 ఉద్యోగాలు వస్తాయి, దానికోసం ఇంత రాయితీలు ఇవ్వాలా దీనికి, ఇవన్నీ మాట్లాడారు. ఎప్పుడైతే డేటా సెంటర్ అసలు ఇది బయటకు వచ్చి
ప్రపంచంలో ఎక్కడెక్కడ డేటా సెంటర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. అమెరికాలో వర్జీనియా స్టేట్లో ఒక డేటా సెంటర్, అక్కడ ఉన్న డేటా సెంటర్లు మనం 75,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం వస్తున్నాయని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రిపోర్ట్ బయటకు వచ్చిందో ఇవన్నీ చూసి మళ్ళీ క్రెడిట్ దీనికోసం అది అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు, ఎప్పుడో ఇది అయిందని చెప్పి మళ్ళీ రివర్స్ మొదలెట్టారు. అది కరెక్ట్ కాదు. ఏంటంటే రాజకీయం అనేది లాంగ్ టర్మ్ చేయాలి కానీ వ్యూహరచన ఉండాలి తప్ప షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూసి ఇట్లా ఏది బొక్కబోళ్ళ పడుతున్నాయి. ఇవాళ ఏది చంద్రబాబు గారు ఆయన క్షమాపణ చెప్పాలి, లేకపోతే మిగిలిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి, భక్తుల మనోభావాలు కించిపరిచారు అన్నారు. రేపు ఇప్పుడు వీళ్ళు మొదలెడతారు, ఏమయ్యా సిట్ ఎట్లా అంది, అది కల్తీ నెయ్యి కల్తీ కాదు, అసలు నెయ్యే కాదు అది వాడింది, మీ రసాయనాలతో నెయ్యి తయారు చేసి దాంతో లడ్డు తయారు చేసి ఇచ్చారని చెప్పి సిట్ తేల్చింది. మీరు చెప్పిన దాని ప్రకారం సిట్ చెప్పింది కరెక్ట్ కదా, దాని ప్రకారం 36 మందిని నిందితులుగా తేల్చారు. ముందు మీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రజలకు క్షమాపణ చెప్పండి, భక్తులకు క్షమాపణ చెప్పండి అని అన్నాను అనుకోండి, ఏం చెప్తారు వీళ్ళు? ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటంటే చాలా షార్ట్ టైమ్ గెయిన్స్ కోసం అప్పటికప్పుడు ఏదో అనుకుని తయారు చేసి తర్వాత ఏమవుతుందంటే ఎదురు దెబ్బలు తింటున్నారు, బొమ్మరాంగ్ అవుతుంది. ఇది 2024 ముందు చేసినవి అట్లాగే అయినాయి, ఫెయిల్ అయినాయి. వాళ్ళల్లా ఇటువంటివి చేసి 2019 ముందు చేసి సక్సెస్ అయ్యారు. కారణం ఏంటంటే అప్పుడే మొదలు, అవును, ఈ సిస్టమ్ ఇంకా అమలు కాల. అందుకని పరిపాలన చూసిన తర్వాత జనాలు కూడా అందుకని ఎప్పుడంటే వివేకానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చి తెలుగుదేశం మీద పడేసేసి వెంటనే గాగాటం తెచ్చుకుని దాని మీద చర్చ లేకుండా చేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోయింది అది. అట్లాగే పింక్ డైమండ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ అట్లా లేదు, మీరు ఏది చేసినా ఇమీడియట్ గా దానికి రిటార్ట్ వస్తుంది, ఫ్యాక్ట్ చెక్ వస్తుంది, ఇది కాదని చెప్పి మళ్ళీ వస్తున్నాయి. అటువంటిప్పుడు మీరు ఏం చేసినా ప్రయోజనం లేదు. నిజంగా మీరు ప్రజల్లో ఉండాలనుకుంటే ప్రజల సమస్యలను పట్టించుకోండి, ప్రజల కోసం పోరాడండి. ఏదన్నా ప్రజలకు నష్టం జరిగితే ప్రభుత్వానికి చెప్పి ఇదిగో ఇది ఎట్లా జరుగుతుందని ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వాన్ని సరి చేసే విధంగా ఉండాలి, ప్రజల తరఫున పోరాడే విధంగా ఉండాలి తప్ప నాకు ఏది క్యాబినెట్ స్టేటస్ ఇవ్వండి, నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వండి అని పోరాడితే కాదు. ప్రజల కోసం పోరాడితే ప్రజలు మెచ్చుకుంటారు. అట్లా కాకుండా ఇదే విధమైన ఫేక్ ప్రచారాలు లేకపోతే ఈ విధమైన తప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేస్తా అదే నిజమని భ్రమపడితే ప్రజల్లో కూడా మీకేమి దాని మూలాన సపోర్ట్ రాదు. ఎవళ్ళైతే న్యూట్రల్గా ఉంటారో, ఎవళ్ళైతే ఎడ్యుకేటెడ్ ఉంటారో, ఎవళ్ళైతే వాళ్ళు కూడా దూరం ఎవళ్ళైతే కాస్త రీజనింగ్తో ఆలోచిస్తారో, ఎవరికైతే విజన్ ఉంటుందో వాళ్ళు మీ దగ్గరికి రారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.